మా రూమ్ అయితే చూసారా ఎంత మంచిగా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది. రెంట్ ఎక్కువైనా కానీ ఈ రూమ్ అయితే సూపర్ గా ఉంది. కొంచెం కూడా చలి పెట్టలేదు, మస్తు ఉంది. హాయిగా నిద్రపోయినా మేమైతే. కానీ ఒక బాధాకర విషయం ఏంటంటే ఈ రూమ్ వదిలిపెట్టి పోవద్దు లేదు. ఎందుకంటే ఇక్కడ వాతావరణంకు ఇక్కడ కల్చర్కి అలవాటై ఒక్క రోజుకే ఇట్లా అనిపిస్తే ఎలాగా ఉంటాం ఎట్లా. సో ఇది యాక్చువల్గా ఈ రూమ్ సామాన్ అనుకున్నాం. నేను చాలా మిస్ అవుతున్నాను, చాలా బాధ అనిపిస్తుంది. ఏమంటారు చూడండి సామాన్ బెడ్ మాకు బెడ్ కూడా కావాలి. యూట్యూబర్లు అనగానే బెడ్ కూడా బాగా నచ్చింది మాకు. ఎందుకంటే నైట్ ఊహించాలి. మేమైతే దర్శనానికి పోయి ఒక పొద్దుతో టైర్డ్ అయిపోయినా, బాగా అలసిపోయినా, వంట వేసుకొని తిని ఇక అట్లా జాతరకి అయితే వెళ్ళి వచ్చేసరికి అయితే బాగా లేట్ అయిపోయింది. నైట్ వీడియో కూడా మంచి రాదని రూమ్ ఊహించలేము. ఇక ప్రొద్దున మార్నింగ్ లేసి స్నానాలు ఛాయలు అని అంటే ఈ టైం అయింది. మేమైతే ఇప్పుడు ఇక నా పెళ్లికి అయితే వెళ్తున్నాం. కానీ ఇక్కడ ఈ టెంపుల్ ను ఇడ్సబెట్టి రూము ఇక్కడ ఈ వాతావరణాన్ని ఈ దైవ దర్శనాన్ని ఇడ్సబెట్టి అయితే మాకు కానీ ఎట్లయినా ఇక వెళ్ళాలి కదా, తప్పదు కదా. మేమైతే సామాన్ అయితే అంతా ఎదిరేసినాం. రూమ్ మళ్ళీ ఇట్లా నీట్గా ఉంది అట్లా అయితే వేసేసినాం. ఇక మేమైతే నా పెళ్లికి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ చాలా మిస్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఏ లేదు, మనం తలుచుకున్నాక సంవత్సరానికి ఒకసారి అయినా రావచ్చు కదా. ఎందుకు అంత యాక్టింగ్ లో అయితే సూపర్. ఎందుకు అట్లా మీరు చూడ అట్లా అంటారా, లోపల చాలా బాగున్నది. సో ఇదన్నీ మనం వచ్చాట ఇక్కడ కల్చర్ ఇట్లా అలవాటు అయితే పోబుద్ది కాదు. ఎక్కడ ఏదైనా కానీ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో ఇంత సెలవు మన నాంపల్లి గుట్టెళ్ళాం. బాయ్. మా ఊళ్ళో అయితే ఈత పెడుతుర్రు. ఇక పోదామని మళ్ళీ వాళ్ళు ఒక పొద్దే కదా ఈత పెడుతుండేమో అని వాళ్ళు ఎదిరేసిర్రు. ఆల్రెడీ ఆటోలో పెట్టేసిర్రు. ఇక మేము కూడా వెళ్తున్నాం. నెక్స్ట్ నాంపల్లి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మాకైతే విమలవాడ దర్శనం మంచిగా జరిగింది. మేమైతే ఇప్పుడు నాంపల్లి గుట్ట కోతున్నాం. నాంపల్లి గుట్ట అక్కడ పెద్ద ఫామ్ ఉంటుంది అట.
లైన్ పట్టు లైన్ పట్టు పులిహోర బాబు నువ్వు వెళ్ళిపో రెండు ఇస్తారా కొండ మీద లాస్ అవుతాం మళ్ళా ఒక లడ్డూలు ఇచ్చావు మా సుమాన్జీ తీసుకున్నాడు ఇక మంచి కూడా వస్తుందా వస్తుంది అరే బుక్కురు కదా బుక్కురా తినడా హాయ్ పులిహోర ప్యాకెట్స్ నాకైతే ఒకటే ప్యాకెట్ ఇచ్చిండ్రు వాళ్ళు రెండేళ్ళు తింటుండ్రు ఇట్లా ఉంటుందా నన్నైతే ఎండబెట్టిలు ఫ్రెండ్స్ నేను ఎండబెట్టిలు ఈ రోజు ఎండబెట్టిలు నీకు ఇచ్చేది నువ్వు తినాలా పులిహోర చూపి కదా ఇంకా పెట్టాలా మీకు మంచి కూడా తీసుకున్నా అంతే ఇక ఇచ్చులే పెట్టులేదు ఓళ్ళు తినుంటుంది అంతే ప్రసాదం